పూర్తిగా డైమండ్తో తయారైన ఒక ప్లానెట్ని సైంటిస్టులు కనుక్కున్నారని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? బహుశా నన్ను పిచ్చోళ్ళ చూస్తారు. కానీ ఇది ఎలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచిన ఒక రియల్ డిస్కవరీ. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్లానెట్ వాల్యూ చాలా చాలా ఎక్కువ. దీన్ని భూమి మీదకు తీసుకొస్తే ప్రపంచం ఎకనామీ ఒక్క సెకండ్లో క్రాష్ అవుతుంది. ఈరోజు మనం 55 క్యాంక్రీ అంటే ఇదొక ప్లానెట్, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్లానెట్ కథ 2024లో మొదలవుతుంది. ఆ సమయంలో సైంటిస్టులు 55 క్యాంక్రీయే అని ఒక స్టార్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ స్టార్ మన భూమికి దాదాపుగా 41 లైట్ ఇయర్స్ దూరంలో క్యాన్సర్ కాన్స్టిలేషన్లో ఉంది. 41 లైట్ ఇయర్స్ అనగానే చాలా దూరం అనిపిస్తుంది, కానీ ఈ యూనివర్స్ స్కేల్తో చూసుకుంటే అది మన పక్కింటితో సమానం. సైంటిస్టులు ఈ స్టార్ని దగ్గరగా స్టడీ చేసినప్పుడు వారికి ఒక వింతైన విషయం కనిపించింది. ఆ స్టార్ లైట్లో ఒక ప్యాటర్న్ రికార్డ్ అయింది. దాని చుట్టూ ఏదో ఒక ప్లానెట్ తిరుగుతోందని ఆ ప్యాటర్న్ సూచించింది. ఆ ఒక్క అబ్జర్వేషన్తోనే 55 క్యాంక్రీ ఈ ప్లానెట్ డిస్కవరీ జరిగింది. సైంటిస్టులు ఈ ప్లానెట్ని మరింత డీప్గా స్టడీ చేసినప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఈ ప్లానెట్ మన భూమి కంటే దాదాపుగా 2 రెట్లు పెద్దది. దీని బరువు భూమి కంటే దాదాపుగా 8 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ ఎర్త్ కేటగిరీలో వేశారు. కానీ సైంటిస్టులు దీని కంపోజిషన్ని అనలైజ్ చేసినప్పుడు అసలు సర్ప్రైజ్ బయటపడింది. సాధారణంగా మనకు తెలిసిన ప్లానెట్స్ అన్నీ సిలికేట్స్ మరియు ఐరన్తో తయారవుతాయి. మన భూమి కూడా అలాగే తయారైంది. కానీ 55 క్యాంక్రీ ఈ కెమికల్ కంపోజిషన్ మాత్రం మరో కొత్త కథ చెబుతోంది. 2012లో ఏల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఒక రీసెర్చ్ పబ్లిష్ చేశారు. అది మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ రీసెర్చ్ ప్రకారం 55 క్యాంక్రీ ఈ అనేది ఒక కార్బన్ రిచ్ ప్లానెట్. అంటే ఈ ప్లానెట్లో కార్బన్ శాతం చాలా ఎక్కువగా ఉంది. కార్బన్ మన భూమి మీద కూడా ఉంది కదా, అందులో అంత వింత ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ కార్బన్ మీద విపరీతమైన ప్రెషర్ అలాగే ఎక్స్ట్రీమ్ హీట్ పడినప్పుడు అది డైమండ్లా మారుతుంది. సరిగ్గా అలాంటి కండిషన్స్ ఆ 55 క్యాంక్రీ ఈ మీద కూడా ఉన్నాయి. ఈ ప్లానెట్ టెంపరేచర్ దాదాపుగా 2400 డిగ్రీల సెల్సియస్ వరకు వెళుతుంది. అక్కడున్న ప్రెషర్ కారణంగా కార్బన్ డైమండ్గా మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ఎంత మైండ్ బ్లోయింగ్ విషయమో ఒక్క క్షణం ఆలోచించండి. మన భూమి మీద డైమండ్ అనేది చాలా రేర్ మరియు విలువైన వస్తువు. దీనికోసం జనాలు కొట్టుకుంటారు, కోట్లు కుమ్మరిస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ఒక ప్లానెట్ మొత్తం డైమండ్తో నిండిపోయింది. సైంటిస్టుల అంచనాల ప్రకారం ఆ ప్లానెట్లో దాదాపు 33% భాగం ప్యూర్ డైమండ్ ఉండొచ్చు. దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆ నెంబర్ చూసి మీ మైండ్ పగులుతుంది. కొందరు ఎక్స్పర్ట్స్ లెక్కల ప్రకారం దాని వాల్యూ 26.99 మిలియన్ల వరకు ఉంటుంది. ఒక అంకె పక్కన 30 సున్నాలు పెడితే వచ్చే నంబర్ అది. మన భూమి మొత్తం జీడిపిని కొన్ని మిలియన్ ఇయర్స్ పాటు కలిపినా కూడా ఆ ప్లానెట్ వాల్యూ దరిదాపుల్లో కూడా వెళ్ళవు. కానీ కథ అక్కడితో అయిపోలేదు. 55 కాంక్రీ ఈ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. ఈ ప్లానెట్ దాని స్టార్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎంత దగ్గరంటే అది తన స్టార్ చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి కేవలం 18 గంటల సమయం మాత్రమే పడుతుంది. అంటే ఆ ప్లానెట్ మీద ఒక సంవత్సరం కేవలం 18 గంటల్లోనే గడిచిపోతుంది. దీన్ని 365 రోజులు ఉండే మన భూమితో ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఆ ప్లానెట్ టైం ప్రకారం చూసుకుంటే దాదాపు ప్రతిరోజు మీ బర్త్డే వస్తూనే ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్లానెట్ టైడల్లీ లాక్ అయి ఉంటుంది. అంటే దాన్ని ఒక సైడ్ ఎప్పుడు స్టార్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. మరో సైడ్ ఎప్పుడు చీకటి భాగం ఉంటుంది. మన భూమితో చంద్రుడు ఎలాగైతే టైడల్లీ లాక్ అయి ఉంటాడో ఇది కూడా అంతే. అందుకే మనం ఎప్పుడూ చంద్రుడు ఒకవైపు మాత్రమే చూస్తూ ఉంటాం. ఒకవేళ మీరు ఆ ప్లానెట్ మీద నిలబడితే ఒకవైపు ఎప్పుడూ మండుతున్న సూర్యుడు కనిపిస్తాడు, మరోవైపు కట్టిక చీకటి. దీని అర్థం ఆ ప్లానెట్ 2 వైపులా టెంపరేచర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టార్ వైపు ఉన్న సైడ్ టెంపరేచర్ 2400 డిగ్రీల సెల్సియస్ వరకు వెళుతుంది. స్టార్కి దూరంగా ఉన్న సైడ్ టెంపరేచర్ దాదాపుగా 1100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లానెట్ మీద లైఫ్ ఏమైనా పాసిబుల్ ఉంటుందా? దానికి ఆన్సర్ అస్సలు కాదు. కనీసం మనకు తెలిసిన తరహా జీవరాశి అక్కడ బ్రతకడం అసాధ్యం. అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ఏ జీవి కూడా బ్రతకలేదు కదా. ఇక 2016లో నాసాకి చెందిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ ఈ ప్లానెట్ గురించి మరికొన్ని అద్భుతమైన డేటాను సెలెక్ట్ చేసింది. ఆ డేటా ద్వారా ఈ ప్లానెట్ సర్ఫేస్ మీద లావా మహాసముద్రంలా ఉండే అవకాశం ఉందట. అవును, మీరు విన్నది నిజమే. మన భూమి మీద నీటి సముద్రాలు ఎలాగైతే ఉన్నాయో 55 క్యాంక్రీ ఈ మీద లావా సముద్రాలు ఉండొచ్చు. ఆ లావా ఎప్పుడూ ఉడుకుతూ ఉబుకుతూ బుడగలు కక్కుతూ ఉంటుంది. ఇది వినడానికి భయంగా ఉన్నా ఒకే సమయంలో ఇది ఎంత బ్యూటిఫుల్లో ఒక్కసారి ఊహించుకోండి. ఇక చాలామంది అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే మనం ఎప్పటికైనా ఆ ప్లానెట్ దగ్గరకు వెళ్ళగలమా అని. దీనికి ఆన్సర్ కొంచెం కాంప్లికేటెడ్. 41 లైట్ ఇయర్స్ దూరం అనేది మనుషుల టెక్నాలజీకి అందంది. మనం తయారు చేసిన అత్యంత ఫాస్ట్ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళినా సరే అక్కడికి చేరుకోవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ ఫ్యూచర్లో మనం లైట్ స్పీడ్ని అందుకోగలిగితే ఏమో
ఒక్కసారి చెక్ చేయాలి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. 55 కాంక్రీ ఈ ప్లానెట్ పూర్తిగా డైమండ్తో తయారవ్వలేదని కొందరు సైంటిస్టులు నమ్ముతున్నారు. 2016లో వచ్చిన కొన్ని కొత్త స్టడీస్ ప్రకారం ఈ ప్లానెట్ కంపోజిషన్ మనం ముందు అనుకున్న దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ రిపోర్ట్స్ ప్రకారం ప్లానెట్లో కార్బన్ ఉన్నమాట నిజమే, కానీ అంతకు ముందు అనుకున్నంత ఎక్కువ ఉండకపోవచ్చు. అంత మాత్రాన డైమండ్ ప్లానెట్ అనే కాన్సెప్ట్ తప్పు కాదు. సైంటిస్టులు దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. 2023లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ ప్లానెట్ని అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి. జేమ్స్ వెబ్ డేటా వస్తే మనకు ఇంకా క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది. ఈ అబ్జర్వేషన్ ద్వారా ఆ ప్లానెట్ చుట్టూ ఒక పల్చటి అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఉందని తెలిసింది. ఇది ఎక్కువగా వాలటైల్ గ్యాసెస్తో ఏర్పడింది. ప్లానెట్ లోపల భాగం నుంచి బయటకు వస్తున్న గ్యాసెస్ వల్లే ఈ అట్మాస్ఫియర్ ఫామ్ అయిందని అంచనా వేస్తున్నారు. అంటే ప్లానెట్ లోపల నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఒక థిన్ లేయర్గా ఏర్పడుతున్నాయి. ఈ డిస్కవరీ సైన్స్ ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాకీ ప్లానెట్స్ తమ స్టార్కి అంత దగ్గరగా ఉన్నప్పటికీ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేయగలవని ఇది ప్రూవ్ చేస్తుంది. మన భూమి మీద అయితే గాలి ఫ్రీగా దొరుకుతుంది, కానీ మీరు మూన్ మీద ఉంటే అప్పుడు గాలి వాల్యూ ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా మీరు 55 కాంక్రీ ఈ ప్లానెట్ మీద ఉంటే బహుశా ఒక్క నీటి బొట్టు వాల్యూ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండొచ్చు. ఈ ప్లానెట్కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. 55 కాంక్రీ ఈ అనేది 5 ప్లానెట్స్ ఉన్న ఒక స్టార్ సిస్టంలో భాగం. అంటే 55 కాంక్రీ ఏ అనే స్టార్ చుట్టూ మొత్తం 5 ప్లానెట్స్ తిరుగుతున్నాయి. అందులో అన్నిటికంటే లోపల ఉన్న ప్లానెట్ ఈ 55 కాంక్రీ ఈ. ప్లానెటరీ సిస్టమ్స్ ఎంత కాంప్లెక్స్గా ఉంటాయో ఇది మనకు చెబుతుంది. మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. అదే నార్మల్ అని మనం అనుకుంటాం. కానీ ఒకే స్టార్ చుట్టూ 10 లేదా 12 ప్లానెట్స్ తిరిగే సిస్టమ్ కూడా ఆ యూనివర్స్లో ఉంది. ప్రతి సిస్టమ్ యూనిక్. అలాగే ప్రతి ప్లానెట్కి ఒక స్టోరీ ఉంటుంది. స్పేస్ షిప్స్ 55 కాంక్రీ ఈ లాంటి ప్లానెట్స్ దగ్గరకు వెళ్ళి అక్కడ రీసోర్సెస్ని మైన్ చేసి వెనక్కి తీసుకొచ్చే ఒక ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకోండి. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ 100 సంవత్సరాల క్రితం గాల్లో ఎగరడం అనేది ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు పాసిబుల్. స్టాటిస్టికల్ పరంగా చూస్తే మనం ఇంకా కనుక్కోలేని ఇంకా డైమండ్ ప్లానెట్స్ మరెన్నో ఉండొచ్చు. మరి అవన్నీ భూమి మీదకి వస్తే డైమండ్ వాల్యూ ఏమవుతుంది? మన భూమి వాల్యూ ఏమవుతుంది? అసలు మన నేలపై ఉన్న జీడిపి వాల్యూ ఏమవుతుంది? మీ ఊహకి వదిలేస్తున్నా. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.